హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మనము ఇఫెల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం స్విచ్ కేస్ గురించి నేర్చుకుందాం. అసలు స్విచ్ కేస్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఇఫెల్స్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం? ఒక ఎక్స్ప్రెషన్ వేస్తాం, దానికి మ్యాచ్ అయ్యే కండిషన్స్ ని చూసుకుంటూ వెళ్తాం. ఏదైనా కండిషన్ మ్యాచ్ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ లోకి వెళ్తాం అనమాట. ఇలాగే స్విచ్ కేస్ అనేది ఇఫెల్ స్టేట్మెంట్ ని రెడ్యూస్ చేయడానికి అనమాట. అంటే ఇఫెల్స్ లో మనకి చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇఫెల్స్ ని ఇంకా స్విచ్ ని మనం కంపేర్ చేయొచ్చు. ఇఫెల్స్ లో చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, అదే స్విచ్ కేస్ లో మనకి కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనే బ్లాక్స్ ని మనము రిమూవ్ చేస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనే బ్లాక్స్ ని మనం కేసెస్ తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం 2-3 లైన్స్ లో రాసే కోడ్ ని ఇక్కడ మనం జస్ట్ 1 లైన్ 2 లైన్స్ లో రాసేయచ్చు, సింగిల్ లైన్ లో రాసేయచ్చు. ఫస్ట్ మనం ఒక స్విచ్ కేసులో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ మనం మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ తో కంపేర్ చేస్తాం. ఏదైతే ఒక వాల్యూ అనేది మనకు మ్యాచ్ అవుతుందో అక్కడ మనం బ్రేక్ యూజ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇది నార్మల్ గా బేసిక్ స్విచ్ కేస్ అనేది. ఈ స్విచ్ కేసులో మనకి స్విచ్ అనేది ఏంటి, ఒక ఏమంటారు, స్విచ్ అనేది ఒక చెకింగ్ వేరియబుల్ లాంటిది అనమాట. ఇక్కడ ఐ అనే వాల్యూ ఉందా, సో ఐ వాల్యూ అనేది ఇక్కడ ఏ కేసెస్ తో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లేకపోతే కేస్ 1 చెక్ చేసి, కేస్ 2 చెక్ చేసి, కేస్ 3 అలా ఏ కేసు అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు దగ్గర ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ మనం నార్మల్ గా బ్రేక్ అనేది రాస్తాం కాబట్టి సో స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో కొంచెం ఈజీగా వర్క్ అయిపోతుంది, కాంప్లెక్సిటీ తగ్గుతుంది, చూడడానికి కూడా కోడ్ చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనము స్విచ్ అనేది ఎలా రాయాలి, ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఆల్ ఎంత రెడ్యూస్ అంటే కోడింగ్ లైన్స్ ని ఎంత రెడ్యూస్ చేయొచ్చు, కొత్త కొత్తగా వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి స్విచ్ కేస్ లో, సో వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనకి బేసిక్ స్విచ్ యొక్క స్ట్రక్చర్ తెలియాలన్నమాట. ఇది బేసిక్ స్విచ్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ ఏం రాస్తామంటే ఫస్ట్ స్విచ్ కీవర్డ్, తర్వాత ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం మ్యాచ్ చేయాలనుకుంటున్నామో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఉన్న ఏదైనా ఒక వాల్యూతో మ్యాచ్ అవుతే ఆ కేస్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూ 1 అనేది మ్యాచ్ అయిందనుకో, కోడ్ బ్లాక్ ఫర్ వాల్యూ 1. ఇక్కడ మనం ఏదైనా రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ matched with case 1 సెమికోలన్. సో ఇప్పుడు ఇది రన్ చేసేది ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ అనేది కేస్ 1 ఆర్ వాల్యూ 1 తో మ్యాచ్ అవుతే మనకి మ్యాచ్ విత్ కేస్ 1 అనేసి ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, బ్రేక్ అనేది ఉంది, బ్రేక్ అనేది అప్లై అవుతుంది, అప్పుడు స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది బేసిక్ స్విచ్ అనేది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ మనము కోడ్ రాయాలి. ఫస్ట్ ఏంటిది, పబ్లిక్ క్లాస్, ఏంటిది ఫైల్ నేమ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ void main string box int day ఈక్వల్స్ టు 1 అని తీసుకుందాం. సారీ 1 కాకపోతే ఒక 3. ఓకే, తర్వాత ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ డే, ఇదేంటిది కేస్ 1 అవుతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మండే. ఓకే, నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ సేమ్ ఇదే, కేస్ 2,
కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7. ఇప్పుడేంటిది? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్ లో లాస్ట్ లో అన్ని ఇఫ్ ఎల్స్ అయిపోయిన తర్వాత ఎల్స్ రాస్తాం కదా. సో ఇక్కడ మనము ఎల్స్ కి బదులుగా డిఫాల్ట్ అని రాస్తాం. అంటే డిఫాల్ట్ గా ఏ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, ఏది మ్యాచ్ అవ్వకపోతే మనకి ఇది ప్రింట్ అవుతుంది. నాట్ ఏ వీక్ బ్రేక్. ఓకే, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? వెడ్నెస్డే. ఇప్పుడు ఒకవేళ మనము ఈ డే అనేది 5 ఇచ్చామనుకో, ఏం ప్రింట్ అవ్వాలి? ఫ్రైడే ప్రింట్ అవ్వాలి. ఇట్స్ టేకింగ్ లిటిల్ బిట్ టైం. ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఏదైనా వాల్యూ అదర్ దెన్ 7 ఇచ్చి చూద్దాం, లైక్ 11. ఇట్స్ నాట్ ఎ వీక్ మేబీ. నాట్ ఎ వీక్. సో ఇది మనకి నార్మల్ స్విచ్ కేస్ అన్నమాట. సో మనము నాట్ ఓన్లీ నెంబర్స్ తో, మనం కావాలంటే స్ట్రింగ్స్ తో కూడా చేయొచ్చు అనమాట. స్ట్రింగ్స్ తో చేసి చూద్దాం ఒకసారి. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఫర్ ఫ్రూట్, యాపిల్, ఫ్రూట్. కేస్ వచ్చేసి యాపిల్ అయితే రెడ్ కలర్, బనానా అయితే ఎల్లో కలర్, అవకాడో అయితే గ్రీన్ కలర్, పైనాపిల్ అయితే సమ్ బ్రౌన్ అనుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ వాటర్ ఫ్రూట్. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? రెడ్ కలర్. సో మిస్టేక్ ఇస్తే రెడ్ కలర్. ఇప్పుడు ఒకవేళ మనము బనానా రాసాం, బనానా అయితే మనకి ఎల్లో కలర్. ఓకే, ఇది మనకి బేసిక్ గా స్విచ్ స్టేట్మెంట్ అనేది. దీని తర్వాత మనము ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఓల్డ్ వర్షన్స్ లో. ఇప్పుడు మనకి ప్రెసెంట్ వర్షన్ లో కూడా ఇలా రాయొచ్చు, కాకపోతే దీనికి కాకుండా మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా కేసులో ఏదైనా రాసాం అనుకో, దాన్ని మనం ఎక్స్ప్రెషన్స్ లాగా మనకి ఏమంటారు రిటర్న్ చేస్తుంది అనమాట వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిస్టమ్ డాట్ ప్రింట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కలర్ ఈక్వల్స్ టు అని పెట్టాం, కలర్ ఈక్వల్స్ టు కలర్ ఈక్వల్స్ టు.
సో మనకు స్ట్రింగ్ అనేది డిక్లేర్ చేస్తాం కలర్ అని చెప్పేసి. దీని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కలర్ ఈక్వల్స్ టు కలర్. కలర్ ఈక్వల్స్ టు ఎల్లో కలర్. ఒకవేళ మనం ఇక్కడ యాపిల్ అని పెడితే సరే పైన యాపిల్. సో ఇది మనకి కొత్తగా వచ్చిన అప్డేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా కాకుండా మనం ఇంకోలా కూడా రాయొచ్చు. దెర్ ఇస్ అనదర్ వే ఫర్ ఎక్స్ప్రెషన్స్. సో నేను బేసికలీ ఆ ఫ్రూట్స్ అనే ఎగ్జాంపుల్ని మళ్ళీ వీక్స్ అనే ఎగ్జాంపుల్లోకి కన్వర్ట్ చేసా. ఇక్కడ ఏం చేస్తాను అంటే స్ట్రింగ్ అనేది డే నేమ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ డే అనేది 3 అని ఇచ్చాం. ఇక్కడ ప్రతి ఒక్క డే అనేది ఈ కేసెస్తో మ్యాచ్ చేస్తుంది. ఏ కేసు అయితే మ్యాచ్ అవుతాయి అది మనకి డే నేమ్లోకి వచ్చేస్తుంది. ఆ డే నేమ్ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది బేసిక్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ స్ట్రింగ్ డే నేమ్ ఉందా దీన్ని తీసేసి కంట్రోల్ ఎక్స్ ఇక్కడ దీని ముందు పేస్ట్ చేస్తుంది. కంట్రోల్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి మనకి రిటర్న్ అయిన వాల్యూ అనేది డే నేమ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇదంతా తీసేసి డే నేమ్ అనేది జస్ట్ ఒక యారో మార్క్ పెడితే సరిపోతుంది. కంట్రోల్ వి ఇప్పుడు మనం ఇక్కడ డే అనేది మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 5 పెడదాం. 5th డే. వాట్ ఈస్ ద 5th డే? ఫ్రైడే. ఓకే దీంట్లో మనము బ్రేక్ అనేది రాయకూడదు. ఇంకా బ్రేక్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే ఇట్లా పోవాలనుకుంటా. సో ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మనం స్విచ్ కేస్కి లాస్ట్లో సెమికాలన్ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ మనం బ్రేక్ అనే లైక్ జంపింగ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం కాబట్టి. కానీ ఇక్కడ మనం బ్రేక్ అనే జంపింగ్ స్టేట్మెంట్ ఏది యూస్ చేయట్లేదు కదా. సో ఇక్కడ ఏం చేయాలి మనము ప్రతి స్విచ్ కేస్ తర్వాత మనం సెమికాలన్ పెట్టుకోవాలి లాస్ట్ సెమికాలన్. సో ఈ సెమికాలన్ పెట్టేస్తే హియర్ ఇస్ ద అవుట్పుట్. వాట్ ఇస్ ద డే 5? ఇట్ ఈస్ ఫ్రైడే. వాట్ అబౌట్ ద డే 2? డే 2 ఈస్ ట్యూస్డే. ట్యూస్డే. సో ఇది మనకి స్విచ్ స్టేట్మెంట్ అనేది అనమాట. ఇక్కడ మనం స్విచ్ స్టేట్మెంట్ ఒక డెఫినేషన్ చూసుకుంటే ఏ స్విచ్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్స్ సింగిల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కంపేర్స్ ఇట్ అగైన్స్ మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది దాన్ని మల్టిపుల్ పాసిబుల్ కేసెస్తో ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈచ్ వాల్యూ ఇస్ డిఫైన్డ్ యాజ్ కేస్. ప్రతి ఒక్క వాల్యూ అనేది మనం కేస్ అని డిఫైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అండ్ ద కోడ్ ఫర్ దట్ కేస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ ఇట్. ఒకవేళ ఎక్స్ప్రెషన్ అనేది ఆ కేసుతో మ్యాచ్ అవుతే ఆ కేసులో ఉన్న డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద కోడ్ ఫర్ దట్ కేస్ ఆ కేసులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ మ్యాచెస్. ఎక్స్ప్రెషన్ అనేది మ్యాచ్ అవుతే ఆ కేసులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇది డిఫాల్ట్ స్విచ్ కేస్ యొక్క స్ట్రక్చర్. దీని తర్వాత మనం దాన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చో చూసాం. ఇంటీజర్ వాల్యూస్తో చూసినాం, స్ట్రింగ్ వాల్యూస్తో చూసినాం, ఎక్స్ప్రెషన్స్ లాగా అంటే కొత్త కొత్త జావా అప్డేట్లో అది ఓన్లీ స్విచ్ కేస్ లా ఉండకుండా ఎక్స్ప్రెషన్స్ని రిటర్న్ చేయడం అప్డేట్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి రిటర్న్ చేసుకొని
మనం వాటిని ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇప్పుడు ఏంటి మండే అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? డే నేమ్లోకి రిటర్న్ అవుతుంది. సో ఇలా ట్యూస్డే, వెడ్నెస్డే ఇవన్నీ రిటర్న్ అవుతాయి. సో స్విచ్ కేసులో మనం రిటర్న్ చేసి వాటిని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ కెన్ బి అన్ ఇంటీజర్, స్ట్రింగ్ ఆర్ ఈనమ్. ఈనమ్ అంటే ఇట్స్ ఏ అరే లాంటిదే. ఇట్స్ సెట్ ఆఫ్ పర్టికులర్ సమ్ డిస్క్రీట్ వాల్యూస్ అనమాట. కొన్ని డిస్క్రీట్ వాల్యూస్ యొక్క సెట్ ని ఈనమ్ అంటాం. దానికి అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. నెక్స్ట్ కేస్ వాల్యూ. ఈ స్పెసిఫిక్ వాల్యూ టు కంపేర్ ద ఎక్స్ప్రెషన్ విత్. అంటే ఏ ఎక్స్ప్రెషన్ అయితే మనము కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసే వాల్యూని మనం కేస్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ బ్రేక్. ఎగ్జిస్ట్ ద స్విచ్ వితౌట్ ఇట్ ఎగ్జిక్యూషన్ ఫాల్స్ త్రూ ద నెక్స్ట్ కేస్. ఇది నెక్స్ట్ డిఫాల్ట్. డిఫాల్ట్ అనేది ఆప్షనల్. రన్స్ ఇఫ్ నో క్యాచ్ మ్యాచెస్. రన్స్ ఇఫ్ నో కేస్ మ్యాచెస్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం డిఫాల్ట్ అనేది ఒకవేళ రాసినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు డిఫాల్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం రాసిన కేసు అనేది ఒకవేళ ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్లోకి వెళ్తుంది. ఆప్షనల్ రన్స్ ఇఫ్ నో కేసెస్ మ్యాచ్. ఏదైనా కేసు మ్యాచ్ అవ్వకపోతే ఐ మీన్ ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే మనకి డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి స్విచ్ కేసు గురించి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.